అహ్మదాబాద్ విమానం కూలిపోయింది గుర్తుంది కదా. ఇంతవరకు దాని కారకులను తేల్చలేదు. చివరికి పైలట్లని దోషులు చేశారు. సుప్రీంకోర్టు ఏం పైలట్లు దోషులు కాదని చెప్పింది. మరొక వైపున ఇప్పటికీ ఆ బోయింగ్కి సంబంధించిన విమానాలు పైకి లెగుస్తున్నప్పుడు ఆయిల్ సప్లైకి సంబంధించింది మూతబడిపోతుంది అన్నటువంటి విషయం అనేక సార్లు బయటపడ్డా దానికి సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చేయలేదు. వాళ్ళు ఒత్తిడికి లొంగిపోతున్నారో వంగిపోతున్నారో దేకుతున్నారో అర్థం కాదు. అదే సందర్భంలో మొన్న ఈ మధ్యన ఇంకోటి ప్రమాదం తప్పించుకుని బతికిపోయాం. అయితే ఆ అహ్మదాబాద్ విమాన ప్రమాద సందర్భంలో జూన్ 2025 జరిగినటువంటి రిహాబిలిటేషన్ వర్క్స్ అక్కడ ఉన్నటువంటి యువతలకి అవన్నీ చెక్ చేసే క్రమంలోనట ఆ 3 రోజులకు గాను 16,70,000 రూపాయలు బిల్లు పెట్టారట. టీలకి, బిస్కెట్లకి, రిఫ్రెష్మెంట్స్కి రెస్క్యూ టీమ్స్ పెట్టినటువంటి బిల్లు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఖర్చుని క్లియర్ చేశారు. బట్ అసలు విషయం మాత్రం తేలా.